కార్తిక్ కొత్తగా అడిషనల్ కమిషనర్గా జాయిన్ అయ్యాను. ఈరోజు నిడమరులో మనం కండక్ట్ చేస్తున్న ఈ గ్రామ సభకి ముఖ్య ఉద్దేశం వచ్చేసి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కింద ప్రిలిమినరీ నోటిఫికేషన్ అనేది మనము ఇష్యూ చేయడం జరిగింది ఈ గ్రామంలో. సో దానికి సంబంధించి అబ్జెక్షన్స్ కాల్ ఫర్ చేయడానికి ఈ మీటింగ్ అనేది మనం కండక్ట్ చేస్తున్నాము. సో ఒకసారి ఎస్డిసి గారు క్లియర్గా మనము ఈ ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఎంత ఎక్స్టెంట్ మనము ట్రంక్ రోడ్లకు అవ్వచ్చు, ఎల్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, ఫ్లడ్ రెస్టోరేషన్ వర్క్స్ అవ్వచ్చు, రిటర్నబుల్ ప్లాట్స్ అలాట్ చేయడానికి అవ్వచ్చు, ఇలా వివిధ కేటగిరీల కింద మనము భూసేకరణ చట్టం కింద ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ గ్రామ సభ కేవలం ఆ ప్రిలిమినరీ నోటిఫికేషన్ గురించి చెప్పడమే కాదు, మా ముఖ్య ఉద్దేశం ప్రిలిమినరీ నోటిఫికేషన్ కేవలం ప్రాథమికంగా ఇచ్చిన నోటిఫికేషన్ మాత్రమే భూసేకరణ చట్టం కింద. మా ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఎల్పిఎస్ కింద మీ అందరూ కూడా ముందుకు రావాలి. అదే విధంగా మీకేమైనా సమస్యలు ఉన్నట్లయితే ఎల్పిఎస్లో అవ్వచ్చు, ఎన్ఎస్పిలో అవ్వచ్చు, మీకు సంబంధించి ఏమైనా బాటిల్ నెక్స్ ఏమైనా సమస్యలు ఉంటే అవి కూడా తెలుసుకుని నోట్ చేసుకుని పరిష్కరించే ఉద్దేశంతో మనం ఈ గ్రామ సభ కండక్ట్ చేస్తామండి. అయితే బిఫోర్ మీ నుంచి మేము ఉద్దేశం తీసుకునే ముందు ఒకసారి ప్రాథమిక నోటిఫికేషన్ ఎవరెవరికి ఎంతెంత ఎక్స్టెంట్స్ ఇచ్చారు, అదే విధంగా గ్రామ కంఠం ఎగ్జామ్షన్ కూడా సో సుమారుగా 431 రైతులకి మనం ఈ ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. సో ఎవరైనా వాళ్ళ ఎక్స్టెంట్స్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ రావచ్చు, లేదు మీరు రిక్వెస్ట్ చేస్తే మేము ఇక్కడ చదవడం అయినా జరుగుతుంది ఒక్కొక్క ఎక్స్టెంట్. సో అందరికీ నమస్కారం అండి. ఈరోజు యాక్చువల్లీ గౌరవ కమిషనర్ గారు కూడా 29 గ్రామాల్లో అన్ని గ్రామ సభలు అటెండ్ అవుతున్నారు. కొత్తగా వారు జాయిన్ అయ్యారు. అయితే ఇవాళ నిన్న రాత్రి హఠాత్తుగా ఢిల్లీ రావాలని కబుర్ రావడంతో వారు ఇవాళ పొద్దునే యాక్చువల్లీ వారు కూడా ఈ గ్రామ సభ అటెండ్ అవుతారనే ఉద్దేశంతో మేము పెట్టుకోవడం జరిగింది. బట్ పొద్దున్నే 6 గంటలకి వారు ఢిల్లీకి వెళ్ళాల్సి రావడం వల్ల ఇవాళ రాలేకపోయారు. మరొక సందర్భంలో వారు కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్న రైతులందరితో కూడా వారు ఇంటరాక్ట్ అవ్వాలని అనుకున్నారు. అలాగా 26 గ్రామాలకి విజిట్ చేశారు. ఈ గ్రామానికి కూడా ఈ రోజు రాలేకపోయారు కాబట్టి మరొక సందర్భంలో వారు వస్తారు. ఇప్పుడే అడిషనల్ కమిషనర్ గారు చెప్పినట్టుగా ఈ రోజు గ్రామ సభకి ముఖ్యంగా 2-3 విషయాల మీద మనం మాట్లాడుకున్నాం. మీరు ఏమైనా మాట్లాడదలుచుకున్నా కానీ మాట్లాడండి. మీకున్న సమస్యలు కానీ ఇతర విషయాలు కానీ చెప్పదలుచుకుంటే మేము వింటాం, ఇక్కడ నోట్ చేసుకుంటాం. మీ ఊరికి సంబంధించి నిడమరుకు సంబంధించి కొత్తగా డిప్యూటీ కలెక్టర్ గారు జాయిన్ అయ్యారు. వారందరూ మీకు తెలుసుంటారు. వారు భద్రు గారు, ఇంతకు ముందు రవీంద్ర గారు ఉండేవారు. ఇప్పుడు వీరు కొత్తగా జాయిన్ అయ్యారు. సో వీరి టీం కూడా మీకు ఒకవేళ ఎవరన్నా చూడకపోయింటే వారు మీకు అందుబాటులో ఉంటారు. మీ అందరికీ తెలుసు, కొత్త ప్రభుత్వం ఏర్పాటైన సందర్భం నుంచి మనందరం కూడా అమరావతిని రాష్ట్ర రాజధానిగా డిక్లేర్ చేస్తూ కేంద్ర స్థాయిలో తీర్మానం చేయించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ప్రధానమంత్రి గారి సహాయ సహకారాలతో, ప్రభుత్వ సహాయ సహకారాలతో ఇప్పుడు అమరావతిని మన రాష్ట్ర రాజధానిగా డిక్లేర్ చేసిన తదుపరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఎవరైతే దాదాపుగా 30,000 మంది రైతులు 53,000 ఎకరాల భూమిని భూ సమీకరణ ద్వారా భాగస్వామ్యులే ఇచ్చున్నారో వారందరికీ కూడా రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వడము, వాటికి రోడ్లు, ఎల్పిఎస్ రోడ్లు కానీ లేకపోతే ఈ మేజర్ ఈ రోడ్లు ఎన్ రోడ్లు కానీ వేసిచ్చి వారి ప్లాట్లకి వారు చేరుకునే విధంగా మనం తిరిగి వారికి అందిస్తే అత్యంత త్వరితగతిన మనకి మన బాధ్యతగా భావించి ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని చేపట్టింది. మీ అందరు కూడా చూస్తుంటే రోడ్లన్నీ కూడా అంటే రాజధాని లోపల రోడ్లు కానీ రాజధానిని బయటకి కనెక్ట్ చేయడానికి ఎన్హెచ్ కనెక్ట్ చేసే రోడ్లు కూడా మన ఎయిమ్స్ దగ్గర కానీ లేకపోతే ఇటు మంగళగిరి రైల్వే గేట్ దగ్గర కానీ బ్రిడ్జ్లు కానీ రైల్వేస్ వారితో కోఆర్డినేట్ చేసి ఈ పనులన్నీ కూడా మనం ఇప్పుడు ఉధృతంగా జరుగుతున్నాయి. అన్నీ కూడా
మనం ఒక ప్రణాళికాబద్ధంగా 2027 ఈ 2027 మొదటి భాగంలో ఏమి ఇవ్వాలి, ఏవి కంప్లీట్ చేయగలం, 2027 చివరికి ఏమి కంప్లీట్ చేయగలం, 2028కి ఏమి కంప్లీట్ చేయగలం అని ఒక ప్రణాళిక వేసుకొని దాన్ని బట్టి మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. మరి అందులో భాగంగా వర్క్స్ మొదలు పెట్టినప్పుడు మనం చూసుకుంటే దాదాపుగా ఇప్పుడే మీకు చెప్పినట్టుగా 30,000 మంది రైతులు 53,000 ఎకరాలు ఏదైతే ఉందో అది సమీకరణకు వచ్చింది. అయితే ఇంకొక 2,500 ఎకరాలు మనకి సమీకరణ ద్వారా రావాల్సి ఉంది. మరి సమయం గడిచిపోతుంది. గత 2 సంవత్సరాల్లో కూడా దాదాపుగా 1000 నుంచి 1,200 ఎకరాలు దాదాపు 900 రైతులు ముందుకొచ్చి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా వారు సమీకరణకు ఇవ్వడం జరిగింది. సో వారందరికీ కూడా మీరు చూస్తే కౌలు దాదాపు ఒక 65% మందికి మొన్న జూన్ మొదటి వారంలో వేసాం. మిగిలిన ఒక 30% మంది ఆధార్ కానీ లేకపోతే ఇంకా కొంత పెండింగ్ చేసి ఫైనలైజేషన్ ఉన్న వాళ్ళందరికీ కూడా జూన్ 15వ తారీఖున మనం కౌలు మరొక మిగిలిన వారందరికీ కూడా 12వ సంవత్సరం లేదా మిగతా సంవత్సరాలు మీరు ఇచ్చిన దాన్ని బట్టి కౌలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న వారిలో ఎవరికన్నా కూడా కౌలు వచ్చుంటే సంతోషం. రాని వారు ఎవరన్నా ఉంటే కూడా దయచేసి ఒకసారి ఇక్కడ మీరు మీ పేరు చెక్ చేసుకోండి. మనం 21వ తారీఖు వరకు ఫైనలైజ్ అయిన పేర్లన్నింటినీ 1వ తారీఖున ఇచ్చాం. వాటన్నిటిని చెక్ చేసుకొని 21 తర్వాత మీరు ఆధార్ లింక్ చేసుకున్నా లేకపోతే ఆ రోజు తర్వాత మీ నేమ్ కన్ఫర్మ్ చేసుకున్నా కానీ జూన్ 15కి పడే అవకాశం ఉంది. ఎవరికి కూడా కొంతమందికి పట్టింది, కొంతమంది పడలేదు అన్న అపోహ అవసరం లేదు. ఎవరెవరికైతే పడలేదో మీరు గ్రామ సభకు ఒకసారి వచ్చి ఇక్కడ మా దగ్గర పేరు చెక్ చేసుకుంటే అది ఉంటే జూన్ 15వ తారీఖు జరిగే వేసే కౌలు పేమెంట్లో మీకు కూడా అది అందడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మన నిడమరులో చూసుకుంటే ట్రంక్ రోడ్లు ఉన్నాయి, ఎల్పిఎస్ రోడ్లు ఉన్నాయి, రిటర్నబుల్ ప్లాట్స్ ఉన్నాయి. ఈ మూడిట్లో దాదాపుగా మొత్తంగా ఊర్లో 2,500 ఎకరాల్లో దాదాపుగా 2,000 ఎకరాలు 2,100 ఎకరాలు వచ్చింది. ఒక 430 ఎకరాలు దాంట్లో 418 ఎకరాలు పట్టా భూమి ఇంకా సమీకరణకు రావాల్సి ఉంది. మా దీంట్లో ఏదైతే అత్యంత అవసరం ఈ వర్క్లు కంప్లీట్ చేయడానికి మీ అందరికీ రోడ్లు వేసి ఇవ్వడానికి మీరు మీకు కానీ ఇతర రైతులకు కానీ వారి ప్లాట్ల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉందన్న భూమి ఒక 116 ఎకరాలు. ఆ 116 ఎకరాలకి 431 మంది రైతులు దాంట్లో కవర్ అవుతున్నారు. వారందరికీ కూడా మనం ప్రాథమిక నోటిఫికేషన్ భూ సేకరణకు ఇవ్వడం జరిగింది. భూ సేకరణ ద్వారా ఉన్న అడ్వాంటేజ్ ఏమిటంటే ఇమీడియట్గా కాంపెన్సేషన్ అంటే భూమి తీసుకునే ముందే, అంటే మీలో కొంతమంది రిటర్నబుల్ ప్లాట్స్ వచ్చేటప్పటికి సమయం లేట్ అవుతుంది, లేకపోతే కొంత ఆగాలి అనుకున్నప్పుడు భూ సేకరణలో ఉన్న ఒక లిమిటెడ్ అడ్వాంటేజ్ ఏమిటంటే భూసేకరణ చేసేది భూమి తీసుకునే రోజుకల్లా డబ్బులు మీ అకౌంట్లో జమ చేసిన తర్వాతే భూమి తీసుకోగలరు. కాబట్టి డబ్బు ఏదైతే ఉందో మార్కెట్ విలువకి 2 ఇంతలు 2.5 ఇంతలు ఏదైతే ఉందో అది మీ అకౌంట్లోకి తొందరగా పడే అవకాశం. అయితే భూ సమీకరణలో ప్లాట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానికి ఖచ్చితంగా ఈరోజు మీకు రిజిస్టర్ చేసి ఇవ్వగలుగుతాం, కానీ ఏదైతే వర్కులు జరిగి డెవలప్ అయిన తర్వాత కొంత సమయంలో ఆ ప్లాట్ని మనం మీకు అప్పచెప్పడానికి ఫిజికల్గా అంటే భూమి మీద అప్పచెప్పడానికి కొంత సమయం ఖచ్చితంగా పట్టే అవకాశం. అయితే ఈ 116 ఎకరాల్లో కూడా మనం అభినందించగల విషయం దాదాపుగా ఒక 8 ఎకరాలు ఈ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మరి వారు మేము భూ సేకరణకే వస్తామని చెప్పి దాదాపు ఒక 8 ఎకరాలు వచ్చారు. సో వారిని స్వాగతిస్తున్నాం. మిగతా రైతులందరికీ కూడా ఇది భూ సేకరణకు సంబంధించిన గ్రామ సభ ఖచ్చితంగా. అయితే సిఆర్డిఏ తరఫున ఇక్కడ జిల్లా అధికారులు ఉన్నారు ఎవరైతే భూ సేకరణ చేస్తున్నారో, జిఆర్డిఏ తరఫున కూడా మేము ఒక ప్రయత్నం చేయాలనుకుంది ఏమిటంటే మీకు భూ సమీకరణ మీద ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా లేకపోతే మీరు ఏమన్నా తెలుసుకోవాలనుకున్నా తీసుకొని ఈ కార్యక్రమం ఈ భూ సమీకరణ దానికి చాలా మంది ఆల్రెడీ భాగస్వాములు అయ్యారు. మీ అందరిలో కూడా నిర్ణయం చివరికి మీదే, బట్ మీరందరూ కూడా భాగస్వాములు అవుతే బాగుంటుందని అనే ఒక ఉద్దేశంతో మేము వీటన్నిటి గురించి మాట్లాడుతున్నాం. ఊరికే భూ సేకరణ మన చట్టబద్ధంగా గ్రామ్స్లో పెట్టి పేర్లన్నీ చదివేసి వెళ్ళిపోవచ్చు, బట్ మా ఉద్దేశం అలా కాదు. గౌరవ ప్రభుత్వం కానీ
ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే కమిషనర్ గారు కానీ 2014-19లో పరిణామాలు ఒక ఒక పక్కకు పెడితే ఈ సందర్భంగా రైతుల భాగస్వామ్యంతోనే భూ యజమానుల భాగస్వామ్యంతోనే ఏదైనా ముందుకు తీసుకొని వెళ్ళాలి అనేది. ఇప్పుడు చట్టపరంగా ప్రభుత్వానికి భూ సమీకరణ చేసే అవకాశం ఉంది, లేదా భూ సేకరణ చేసే అవకాశం ఉంది. ఇవి రెండే, అంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా. ఇన్ఫాక్ట్ అమరావతి నుంచి ఒక 2 కిలోమీటర్లు మీ ఊరు మరి చివరికి ఉంది, దాటి బయటికి వెళ్తే రాష్ట్రంలో ఎక్కడైనా కూడా భూమి సేకరించాలి అంటే భూ సేకరణ చట్టం ద్వారానే చేయాలి, వేరే యొక్క వెసులుబాటు అనేది లేదు. అయితే అమరావతిలో ఈ భూ సమీకరణ చేసే ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని రావడం, దాంట్లో మీ ఊర్లోనే ఒక 2000 మంది రైతులు, 2000 ఎకరాలు, మిగతా అన్ని చోట్ల కూడా ఈ సమీకరణ వల్ల మాకు దీర్ఘకాలికంగా ఒక మంచి జరుగుతుందనే ఉద్దేశంతో చాలా మంది ముందుకు రావడం జరిగింది. సో మా ఉద్దేశం కూడా ఏమిటంటే ఈ 2 విషయాల యొక్క మంచి చెడ్డలు మీకు చెప్పి, మీకు ఆల్రెడీ తెలుసు, మాకంటే మీరు దాదాపుగా 12 సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఈ రాజధాని ప్రాంతంలో ఉన్నారు కాబట్టి మా బాధ్యతగా మరొకసారి మీకు ఈ విషయాలన్నీ చెప్పి మీ నిర్ణయం ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ సిఆర్టీఏ కానీ నిర్ణయం ఎప్పుడు రైతుదే, కానీ వారికి సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత మాత్రం మాది అనే ఉద్దేశంతో ఈ గ్రామ సభ పెట్టడం జరిగింది. మరొకసారి కూడా మీ అందరికీ ఇండివిజువల్ గా ఎవరెవరికైతే గ్రామ సభ ఈ ల్యాండ్ అక్విజిషన్ నోటీసులు ఇచ్చారో వాళ్ళందరినీ కూడా ఇండివిజువల్ గా పిలవడం జరుగుతుంది. మాకు తెలియకుండా, మాతో మాట్లాడకుండా అవార్డులు అవి పాస్ చేస్తారేమో, ఇంతకు ముందు కొన్ని సందర్భాల్లో అలా జరిగాయి. అటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు లేవు, అట్లా చేయాలనుకున్న ఉద్దేశం కూడా లేదు. కాబట్టి ప్రతి స్థాయిలో ప్రతి స్టేజ్ లో కూడా మీకు ఒకసారి ఇంటిమేట్ చేసి మిమ్మల్ని వ్యక్తిగతంగా కూడా పిలుస్తారు, ఎంక్వైరీకి కానీ ఇంకో దానికి కానీ. ప్రతి సందర్భంలోనూ కూడా మీరు మీ విషయాలు రాతపూర్వకంగా కానీ లేకపోతే చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మాకు తెలియకుండా ఏదో చేసేస్తారు అన్న అపోహ దయచేసి వద్దు. ప్రతి స్థాయిలో కూడా మీతో మాట్లాడే, మీకు చెప్పే, అంటే చట్టపరంగా మేము చేయగలిగే విషయాలు ఏబిసిడి ఈ రెండు మూడు విధాలుగానే భూమిని సేకరించవచ్చు. ఆ చట్టపరంగా మనం చేసే కార్యక్రమాన్ని మీకు చెప్పే చేయాలనేది మా నిర్ణయం, మా సంకల్పం కూడా. సో అటువంటి అపోహలు ఎవరు పెట్టుకోవద్దని తెలియజేస్తూ, చివరిగా సమీకరణకు రావడానికి మాకు కొన్ని అడ్డంకులు ఉన్నాయని చాలా గ్రామాల్లో చెప్తున్నారు. మొదటిది ఏంటంటే దాంట్లో ప్రాథమికంగా గ్రామ కంఠం ఎగ్జెంప్షన్స్, అంటే గ్రామ కంఠం కింద ఎగ్జెంప్షన్ ఇవ్వడానికి మేము అప్లికేషన్ పెట్టుకున్నాం. దాని మీద నిర్ణయం తీసుకుంటే మేమంతా కూడా మేము సమీకరణకు వచ్చే అవకాశం ఉంది అని ముందుకు వస్తామని చాలా మంది చాలా గ్రామాల్లో, మీ దగ్గరే కాదు మిగతా 28 గ్రామాల్లో కూడా చెప్పడం జరిగింది. అందుకోసం జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని వేయడం జరిగింది. మనం గుర్తించాల్సింది ఏంటంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా దాదాపుగా 2015-16 తర్వాత గ్రామ కంఠాల మీద నిర్ణయం తీసుకునే అధికారాలు కానీ ఆ ప్రాసెసింగ్ కానీ జరగలేదు. సో మీరు అనేక సందర్భాల్లో డిప్యూటీ కలెక్టర్ని కానీ కమిషనర్ గారు కానీ ఇంకెవరైనా కానీ కలిసినప్పుడు దీని మీద మీరు నిర్ణయం తీసుకోవటం లేదు అని ఒక గ్రీవెన్స్ రేజ్ చేశారు. దానిలో భాగంగానే ఈ కమిటీని వేయడం జరిగింది. ఈ కమిటీ వచ్చి భూమి మీద దాదాపుగా 66 మంది నాకు తెలిసి ఇక్కడ అప్లికేషన్ పెట్టుకున్నారు. దాంట్లో 42 మంది 60 కరెక్ట్ గా చూసి చెప్తా 62 మందికి ఈ ల్యాండ్ అక్విజిషన్ లో పోతూ వారు గ్రామ కంఠాలు కోరున్నారు. దాదాపుగా 26 ఎకరాలకు సంబంధించి వారు కోరున్నారు. కమిటీ వచ్చి ఒక్కొక్క ప్రదేశం కూడా కొన్ని ఆల్రెడీ విజిట్ చేశామని చెప్తున్నారు. విజిట్ చేశారు కదా, చేశారు, మిగతా కూడా చేస్తారు. చేసి వారి రికమెండేషన్ వారు ఇస్తారు. దాన్ని బట్టి వారి రికమెండేషన్ బట్టి మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. మీరందరూ కూడా వ్యక్తిగతంగా ఎవరెవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వారు మీ భూమి దగ్గర ఉండి భూమి దగ్గరికి వెళ్ళారు. వ్యక్తిగతంగా రైతు కూడా ఉన్నారు, వారి సమక్షంలో చూశారు. మిగతావి చూసేవి కూడా మీరు మీ భూమి దగ్గరికే వస్తాం. అంటే ఇప్పుడు పేపర్ మీద చేసే విషయం కాదు, మీ అందరికీ కూడా తెలుసు. భూమి స్వభావం ఏంటి, దేనికి వాడుతున్నారు, అది దాని పరిసరాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకొని నిర్ణయం తీసుకుంటారు. అనుగుణంగానే కొన్ని విజిట్ చేశారు, మిగతా కూడా విజిట్ చేస్తారు. ఎవరన్నా మిస్ అయినా కూడా మీరు చెప్పండి, దాన్ని బట్టి మేము వాటిని కవర్ చేస్తాము. సో గ్రామ ఘట్టాలకు సంబంధించి ఇది విషయము, భూమి సేకరణ గురించి ఇది విషయం. భూ సమీకరణ గురించి నేను ఆల్రెడీ మీకు మాట్లాడున్నాను. మా
రిక్వెస్ట్ కానీ ఓకే మీరు మా ఉద్దేశాలు ఏవైనా అనుకోవచ్చు, కానీ మేము మీ అందరికీ కూడా తెలుసు ఏమిటంటే సమీకరణ వల్ల ఎక్కువ లాభం జరిగే అవకాశం లేదని చాలా మంది భావిస్తున్నారు. సిఆర్డిఏ కూడా అదే ఉద్దేశంతో దీన్ని ముందుకు తీసుకొని వెళ్తుంది. మేమందరం కూడా మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే ఆలోచించుకొని మీరు అందరూ కూడా ముందుకు వస్తే బాగుంటుంది అనేది రిక్వెస్ట్ చేయడానికి ఈరోజు ఈ 3-4 విషయాల గురించి మాట్లాడడానికి గ్రామ సభ పెట్టాం. చివరిగా ఊరికి సంబంధించిన విషయాలు ఏమన్నా ఉన్నా కూడా దయచేసి మాకు చెప్పండి, మేము నోట్ చేసుకుంటాం. పంచాయత్ సెక్రటరీ గారితో కానీ ఇంకొకరితో కానీ కోఆర్డినేషన్ చేయాల్సిన విషయాలు ఏమైనా ఉంటే వాటిని కూడా మేము నోట్ చేసుకొని మేము ముందుకు తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. నా రిక్వెస్ట్ ఏమిటంటే అందరూ ఇక్కడ ముందుకు వచ్చేస్తే వెనకాల చూసే వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. మీ ప్రదేశంలోనే మీరు దయచేసి నుంచొని మాట్లాడండి, ఎటువంటి ఇబ్బంది లేదు, మైక్ ఇస్తాము, మీరు మాట్లాడే విషయాలన్నీ కూడా అందరికీ వినపడతాయి. ఇంకొక రిక్వెస్ట్ ఏమిటంటే మీ ఫస్ట్ ఊరికి సంబంధించినవి జనరల్ ఇష్యూస్ ఏమైనా మాట్లాడతాం, అలాగే మిగతా వాళ్ళు కవర్ చేసింది మీరు ఒకసారి కొత్త విషయాలు చెప్తే బాగుంటుంది, సో దట్ మేము కూడా వాటిని నోట్ చేసుకునే అవకాశం. థ్యాంక్ యూ. రోడ్డు కింద పేరు చెప్తే సాంబిరెడ్డి గారు ఎల్పిజి రోడ్లు కానీ ఏ రోడ్లు కానీ ఒకటి అప్పుడు రోడ్ల వరకు లేదంటే అంటున్నారు. మా వాళ్ళు రోడ్ల వరకు అయితే అభ్యంతరం లేదు. దిగులు పోయి మీరు ఇప్పుడే తీసుకోవాలా లేకపోతే ఈ తర్వాత తీసుకుంటారా? దిగులు ఉంటుంది కదండి పోయి మరి. ఇప్పుడు నా చేతిలో ఒక 20 పోయింది, 50 పోయింది, 4 ఎకరాలు ఉంటుంది పక్కన. దాని అంటే ఇప్పుడు వారు ఓకే ఒక పని చేయండి, మీరు అడుగుతుండండి, చివరిలో మనం ఒకసారి మాట్లాడితే అంటే ఒకరితో మాట్లాడడం కంటే అందరి విషయాలు వింటే కామన్ పాయింట్స్ మేము మాట్లాడే అవకాశం. గ్రామ కంటాలు ఉన్నాయండి, గ్రామంలోకుండా ఈ 98 పోతుంది. ఆ రోడ్డు పోయేటప్పుడు అప్పుడు ఇట్లుండే వాళ్ళకి అప్రోచ్ రోడ్డు కావాలంటే సీట్లో రాని కదా, అది కూడా కావాలంటే సాంబిరెడ్డి గారు కదా, వారికి ఇస్తారా ఆ విషయం అయిపోతే వారు. నమస్కారం అండి, నా పేరు జంగా నవీన్ రెడ్డి. మాకు ఇక్కడ 17 కుటుంబాల సమస్య మాత్రం నేను చెబుతున్నాను సార్ మీకు. అయితే మన లోకేష్ గారు నిడమర్రి హై స్కూల్ని పైలట్ ప్రాజెక్టుగా పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా మోడల్గా డెవలప్ చేస్తున్నారండి, దానికి ధన్యవాదాలు. అయితే ఏం జరిగిందంటే ఇప్పుడు ఆ స్కూలే మాకు సమస్య. పూర్వం 46 సంవత్సరాల క్రితం ఊళ్ళో 10 గ్రామాల విద్యార్థులు చదువుకోవటానికి స్కూల్ లేకపోవటం వల్ల స్కూల్ ఏర్పరచుంటగా గ్రామ కమిటీ అందరూ కలిపి కొంత భూమిని సేకరించి ఆ సేకరించిన భూమిని స్కూల్ కట్టాలని నిర్ణయించారు. ఇది 46 సంవత్సరాల క్రితం 10 గ్రామాల విద్యార్థులు. ఆ తర్వాత ఏం జరిగిందంటే సార్, ఆ జడ్పీ పర్మిషన్ ఇచ్చే వాళ్ళు వచ్చి మీకు మేము స్కూలు శాంక్షన్ చేస్తున్నాం, మీ ఊళ్ళో స్కూల్ కొనుక్కోవటానికి ఏర్పాట్లు చేసుకోమని చెప్తే 1 ఎకరం సెంటుని ఊళ్ళో పెద్దలందరూ కలిపి ఊరు బాగు కోసం 10 గ్రామాల విద్యార్థులు బాగుపడటం కోసం 1 ఎకరం 3 సెంటుని కొనుగోలు చేశారండి. కొనుగోలు చేసి దాంట్లో స్కూల్ కట్టాలనుకున్నారు. తర్వాత ఏం జరిగిందంటే హై స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు, గుంటూరు జిల్లా పరిషత్ వాళ్ళు వచ్చి 10 గ్రామాలకు 1 ఎకరం సరిపోదు, మరి కొన్ని ఎకరాల భూమి ఉంటే బాగుండిద్ది అని చెప్తే మేధావులందరూ కలిపి ఆ ఎకరాన్ని 2 రైతుల దగ్గర కొనుగోలు చేసి ఆ కొనుగోలు చేసిన దాన్ని మోడరేట్ ప్లాట్లుగా అభివృద్ధి చేసి 18 కుటుంబాలకి ప్లాట్లు అమ్మి ఆ డబ్బులతో నిడమర్రి హై స్కూల్ని మరియు కొంత సందాలేసి వసూలు చేసి నిడమర్రి హై స్కూల్ ఒక 5 ఎకరాల 30 సెంటు కొన్నారు సార్. అది కొని ఇక్కడ ప్లాట్లు వేస్తే ఈ 17 కుటుంబాలు ఇల్లు కట్టుకున్నాయండి. 46 సంవత్సరాల క్రితం ఇల్లు కట్టుకొని ఇంటి పన్ను, కుళాయి పన్ను, కరెంటు పన్ను అన్ని పన్నులు కడుతూ భూమి కొనుగోలు చేసుకొని జీవనం సాగిస్తున్నారండి. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి ఆ భూమి రిజిస్ట్రేషన్ కావట్లా, దాని మీద లావాదేవీలు ఆపేశారు. మేము వెళ్ళి అడిగాం, ఏం సార్ 46 సంవత్సరాల క్రితం మేము భూమి కొనుక్కొని దాంట్లో నివాసం ఉంటూ 17 కుటుంబాలు ఉన్నప్పుడు మీరు ఇది ఎందుకు రిజిస్ట్రేషన్ కావట్లేదంటే ఇది ఎండోమెంటు సిఆర్డీ పరిధిలో ఉందని కొంతమంది, ఇది దాతల కింద ఉందని కొంతమంది, ఇది పూర్వం కొంతమంది చెప్పి
22A ఉందని చెప్పి రిజిస్ట్రేషన్ చేయట్లేదండి. అయితే మా సమస్య ఏంటంటే సార్, ఎన్నో గ్రామాలు ప్రజలు విద్యార్థులు చదువుకోవటానికి మేము భూమి కొనుగోలుకి మా వంతు ప్రయత్నం మేము చేశాం. మరి 46 సంవత్సరాల నుంచి ఉంటున్న ఇళ్ళు వాళ్ళ పూర్వం పోగానే రిజిస్ట్రేషన్ అవ్వట్లేదని చులకన భావంగా ఉంది. కావున మీరు అందరూ దీని మీద ఒక కమిటీ వేసి సరిచేయాల్సిందిగా కోరుతున్నాం. అయితే మాకు ఎంతోమంది ఎంతో సలహాలు ఇస్తూ ఉంటారు. ఇది గ్రామం కోసం మీరందరూ త్యాగం చేసి మీ నివాసవంతాన్ని కొనుక్కున్న కొన్ని గ్రామాల ప్రజలు విద్యార్థులు చదువు జీవితాలు కాబట్టి, చదువే మెయిన్ కాబట్టి కొనుగోలు చేసిన మా భూములు రిజిస్ట్రేషన్ కావట్లేదు సార్. 22A, పోరంబోకు, ఎండోమెంటు, సిఆర్డే అన్ని జాగీర్లు చెబుతున్నారు. మాకు ఎవరు ఎలాంటి సలహాలు ఇచ్చినా మాకు మీరందరూ 46 సంవత్సరాల నుంచి ఆ భూమిలో మేము నివాసం ఉంటున్నాం కాబట్టి దీన్ని చట్ట ప్రకారం మీరు చేయగలిగేది చేసి దాన్ని శాశ్వతంగా పట్టా భూమిగా చేయవలసిందిగా కోరుతున్నాం. మొదట ఏంటంటే సార్, ఇక్కడ 17 కుటుంబాలు పిల్లలు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఎంతో జీవనం ఇబ్బందిగా ఉంది. ఈరోజు మేము బయటకు వెళ్ళాల్సి వచ్చినా కూడా వాళ్ళు ఉన్న టైంలో బయటకు వెళ్ళి భూమి కొనుగోలు చేయలేము ఇప్పుడున్న ధర ప్రకారం. మా డబ్బులతో నిడమర స్కూల్ కట్టి ఎంతోమంది కుటుంబాలు బాగుపడి మేము నిరుద్యోగులుగా మారకుండా చూడండి దయచేసి. ఓకే అండి, నేను నోట్ చేసుకున్నాను. ఒకసారి ఇక్కడ తహసీల్దార్ గారు ఉన్నారు, చివరిలో వారితో మాట్లాడతాం. 18 కుటుంబాలకు సంబంధించి ఈ విద్యా కమిటీ తరఫున సర్పంచ్ గారు ఊళ్ళో 46 సంవత్సరాల క్రితం ఊరు బాగుపడాలని అతి తక్కువ మందిలో ఆయన కూడా ఉన్నాడండి. వాళ్ళ ద్వారానే ఈ ప్లాట్లు వేసి మాకు అమ్మింది. అందరికీ నమస్కారం. ఓకే అండి, విషయం కొంచెం అర్థమైంది. బట్ అంటే చారిటబుల్ అనే ఆర్ఎస్ఆర్లో ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నామో చెక్ చేస్తాం. పంతొమ్మిది 1980లోనండి ఒక హై స్కూల్ కడదామనే దాని మీద పెద్దలందరూ కూర్చొని, ఇక్కడ 1 ఎకరం భూమి ఉందండి. ఆ ఎకరాన్ని అంతకుముందు వెనక ఎవరో దాతలు ఇచ్చారు. ఆ ఎకరాలు కడటానికి వాళ్ళు కమిటీకి ఆల్రెడీగా రిజిస్ట్రేషన్ చేశారు. రిజిస్ట్రేషన్ చేసినాక అధికారుల దగ్గరికి వెళ్తే ఎకరం కావాలంటే 5 ఎకరాలు కావాలన్నారు. అప్పుడు దీన్ని మేము సేల్ పెట్టేసేసి 5 ఎకరాలు 2 సెట్లు కొన్నామండి. ఈ డబ్బులు పెట్టి 5 ఎకరాలు 2 సెట్లు కొని హై స్కూల్ కట్టేశారు. ఇప్పుడు మోడల్ స్కూల్ గా చేశారు. కాకపోతే ఆ 17 మంది ఆ రోజు కొనడానికి కూడా అవకాశం లేకపోతే కష్టపడి కొనుక్కున్నదేమో, దాన్ని మాత్రం మీరు పరిష్కరించాలని కోరుకుంటున్నాను. ఇది 17 కుటుంబాల సమస్య కదా సార్. ఈ విషయం అర్థమైంది. ఒకసారి గ్రామ కట్టం లోపలే ఉంది. మీరు 22 నుంచి తీసేస్తే అమ్ముకోవడాలు కొనుగోలు జరిగే అవకాశం ఉంది అనేది మీ రిక్వెస్ట్. ఒకసారి అంటే ఓకే, ఇప్పుడు అది రెవెన్యూ అధికారులు మేము కలిసి కూర్చొని ఒకసారి ఏం చేయగలమో చూస్తాం. సరే కదా, కాకపోతే అవుతుంది ఇది మీరు ఏం చేసినా శాస్త్రంగా దాంట్లో మళ్ళీ ఇంకో గవర్నమెంట్ వచ్చి మళ్ళీ ఒకసారి రెడ్ మార్క్ పెట్టి ఒక మార్క్ తీసేటట్టుంటే మా జీవనం కూడా ఇబ్బంది సార్. అర్థమైంది, మీ ఇబ్బంది నాకు అర్థమైంది. మేము ఒకసారి మాట్లాడి ఏం చేయగలమో చూస్తాం. ఎందుకంటే ఇది మనం స్వయంగా నిర్ణయం తీసుకోవచ్చు, బట్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారి సమక్షం వారి
రోల్ కూడా ఉంది కాబట్టి వారితో కూడా మాట్లాడాలి. వాళ్ళు పంచాయతీకి ఈ భూమి మా అడంగుల్లో ఎక్కిమని ఒక సంవత్సరంన్నర క్రితం పంపించారండి లెటరు. కానీ పంచాయతీ వారు ఏమన్నారంటే మీరు ఆధారాలతో రమ్మని అడిగినా కూడా ఎండోమెంటల్ రావట్లేదు. ఓకే, రావట్లేదు. సరే చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. నవీన్ నేను మాట్లాడతాను. కూర్చొని ఈరోజు నిడమరు గ్రామంలో ఈ ల్యాండ్ ఎక్విజిషన్ మీద నా పేరు విజయ్ భాస్కర్ రెడ్డి అండి. నాది కూడా ఒక 20 సెంట్లు భూసేకరణలో నోటిఫికేషన్ ఇచ్చారు. కాకపోతే నోటీస్ అయితే ఇవ్వలేదు నాకు. పేపర్లో చూసుకొని ఇక్కడికి వచ్చాను. అభ్యంతరాలు తెలియజేస్తున్నాను అయినా కానీ. కాకపోతే మా ముగ్గురు కలిపి ఒక 89 సెంట్కి ఇచ్చారు. ఎవరిది ఎంత పోతుంది అనేది కూడా వివరంగా ఏ రైతు కూడా మీరు నోటిఫికేషన్లు ఇవ్వాల, ఏదో ఓరికి ఇచ్చేశారు అంతే. అందరికీ అట్లానే జరిగింది కామన్గా. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు భూమి అడుగుతున్నారు, మేము ఇస్తున్నాం. కానీ మాకు ఎన్ని సంవత్సరాలు మాకు ఫ్లాట్ డెవలప్ చేసి ఇస్తారు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అవుతుంది, 2015 నుంచి ఇచ్చారు. ఇంతవరకు ఎవరికైనా రైతుకి డెవలప్ చేసి ఇచ్చారు ఏడన్నా? ఇవ్వాల. రేపు పొద్దున ఇంక 2 సంవత్సరాలు పట్టిద్ది అంటున్నారు. 2 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ మారితే మా పరిస్థితి ఏంటి? ఒక అగ్రిమెంట్కి వెళ్తాం, మేము ఇస్తాం, భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు రేపు పొద్దున కాంపన్సేషన్ కానీ మా భూమి మాకు తిరిగి ఇచ్చే విధంగా కానీ ఇస్తారా? అలాగే మేము అలాగైతే మేము ఇస్తాం సిద్ధంగా ఉన్నాం. అగ్రిమెంట్ తీసుకుందాం. మాకు 2 సంవత్సరాల నుంచి మాకు డెవలప్ చేసినందుకు మా నష్టపరిహారం ఇవ్వండి. మా భూమి మాకు ఇవ్వండి. మీరు డెవలప్ చేసుకోకపోతే ఈ 2 సంవత్సరాల లోపల. ఇప్పుడు ఎవరికైనా ఒక రైతు కానీ ఇన్ని గ్రామాల్లో డెవలప్ చేసి ఆడని ఇచ్చారా? ఎల్పిఎస్ డెవలప్ చేసి ఇచ్చారు ఎవరికన్నా? ఎవరికి ఇవ్వాలా? ఏదైనా కన్స్ట్రక్షన్ కట్టుకోవడానికి కూడా ఇంతవరకు పర్మిషన్ ఇవ్వాలా? ముఖ్యమంత్రి గారు నారాయణ గారు కట్టుకుంటున్నారు. ఏ ఒక్క ఇండివిజువల్ కూడా ఇంతవరకు పర్మిషన్ ఇవ్వాలా? ఏదైనా పర్మిషన్ కట్టుకుంటారంటే సిఆర్డీ వాళ్ళు, టౌన్ ప్లానింగ్ వాళ్ళు అందరూ వస్తారు. అనధికారికంగా కట్టడాలు మాత్రం బాగా జరుగుతూనే ఉంటాయి. ఒక్క అధికారి కూడా దాని మీద పర్యవేక్షణ లేదు. మా ఊర్లోనే చూస్తున్నాం, ఇక్కడే హై స్కూల్ పక్కనే ఈ రీసెంట్గా కట్టారు. సైడ్ డ్రైన్ వేసుకుని కట్టారు. అక్కడ సిఆర్డీ ఆఫీస్ ముందు కట్టారు. అధికారులందరూ సిఆర్డీ వాళ్ళందరూ ఏం చేస్తారు, వాళ్ళు నిద్రపోతున్నారో అర్థం కావట్లా. ప్లస్ ఇక్కడ జరుగుతున్న మా గ్రామం గురించి నేను చెప్తున్నాను. ఇక్కడ జరుగుతున్న లేఅవుట్ ఫ్లాట్స్, ఎల్పిఎస్ డెవలప్మెంట్ ఏమి లేవు. మెయిన్ జరుగుతున్న వల్ల ఎర్రమట్టి, నల్లమట్టి అమ్మకాలు మాత్రం బాగా జరుగుతున్నాయి. అది మాత్రం డెవలప్మెంట్ నిడమర గ్రామంలో జరుగుతుంది. రోడ్లు రోడ్లు డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి. చూసారా ఎంత ట్రాఫిక్ ఉంటుందో? ఒక రోడ్డు కూడా డెవలప్ చేసిన పాపన పోలా. ట్రాఫిక్ ఎంకరేజ్మెంట్ తీయలేదు. ఎన్నిసార్లు సిఆర్డీ కమిషనర్ కానీ, అడిషనల్ కమిషనర్ కానీ అందరికి పెట్టాము. కానీ ఇంతవరకు కూడా దానికి ఎంకరేజ్మెంట్ తీసిన సందర్భం లేదు. ఎస్ఆర్ఎం కానీ, బిట్టు కానీ మా ఊరి నుంచే ఇలా బస్సులు వెళ్తూ ఉంటాయి. ఎంత ట్రాఫిక్ ఉందో అసలు అర్థం కావట్లా. ఒక ఫీట్ కూడా ముందుకు వెళ్ళిపోతున్నాం, ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ. దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ముందు గ్రామాలను డెవలప్ చేయండి. భూములు అడుగుతారు, భూములు ఇస్తాం. ముందు మా గ్రామాలు డెవలప్ చేయకుండా మా సమస్యలు తెచ్చుకుంటా, గ్రామ కట్టాల ఇష్యూ అట్లాగా ఉంది, దాన్ని తెచ్చలేదు. ఏ సమస్యలు తెచ్చకుండా మీరు మీకు కావాలంటే మీరు భూమి కావాలంటే ఎలాగిస్తారో చెప్పండి. కాబట్టి మా నిడమర గ్రామానికి సంబంధించిన సమస్యల మీద దృష్టి పెడితే చాలా మంచిది. భూములు ఇస్తానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ భాస్కర్ రెడ్డి గారు. దానికి మన కమిషనర్ గారు సమాధానం చెప్తారు. ఈ లారీల మీద మరి రెవెన్యూ వాళ్ళు కానీ, పోలీసు వాళ్ళు కానీ అందరికీ తెలుసు. సిఆర్డీ డిప్యూటీ కలెక్టర్కి గ్రీవెన్స్ ఇచ్చాం, అయినా కానీ పట్టించుకోవట్లా. ఇందులో పెద్ద చేతున అవినీతి మాత్రం జరుగుతుంది సిఆర్డీ కమిషనర్ నుంచి. ఒక రైతులు కూడా సిఆర్డీ ఆఫీస్కి వస్తే ఎంత అగౌరవంగా, అమర్యాదకంగా మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా నేను చూశాను. డిప్యూటీ కలెక్టర్ కానీ, డిప్యూటీ తహసీల్దార్ కానీ రైతుల పట్ల చాలా అగౌరవంగా మాట్లాడుతున్నారు. రైతు అంటే అంత సులకంగా ఉందా మీకు? మేము బలవంతంగా ఇక్కడికి వచ్చాము, పోస్టింగ్ మాకు బలవంతంగా ఇచ్చారంటారు. ఇచ్చాక ఈ ఉద్యోగం మానేసి వెళ్ళిపోవాలి, ఇంటికి పోవాలి. అంతేగాని మేము ఏదో బలవంతంగా మమ్మల్ని ఇక్కడ పంపించారంటే ఎంత దారుణంగా ఉన్న పరిస్థితి. ప్రతి గ్రామంలో కూడా మీరు గమనించే ఉంటారు, 29 గ్రామాల్లో కూడా సిఆర్డీ ఆఫీస్ ఉన్నంత అవినీతి ఎక్కడా లేదు. రాష్ట్ర స్థాయిలో అంత భారీ స్థాయిలో జరుగుతుంది. ఆ మట్టి అంతా రాత్రిపాటు ఎర్రమట్టి పోతుంది, నల్లమట్టి పోతుంది, లారీ పోతుంది. ఇంజనీరింగ్ అసిస్టెంట్ సార్, మాకైతేనేమో ఆ పోలీసు వాళ్ళు ఎమ్మటే 5 నిమిషాలు వచ్చి పడతారు, జీబు పట్టుకొని ట్రాక్టర్ పట్టుకొని ఎత్తుకెళ్తారు. పక్క గ్రామాలకు మాత్రం రియల్ ఎస్టేట్ వెంచర్లకి వాళ్ళకి మాత్రం భయంకరంగా వెళ్తా ఉంటది. ఏం చేస్తున్నారు సిఆర్డీ వాళ్ళు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ అందరూ చేస్తున్నారు.
అవినీతిలో మునిగిపోయి ఉన్నారు అంతా కూడా. చెరువులు ఉంది, చెరువుల చుట్టూ ఆక్రమణలు పెరుగుతున్నాయి. కంప్లైంట్ ఇచ్చినా గానీ ఎవరు పట్టించుకునే పాపాల బాటల ఎవరికి ఇష్టం వచ్చినట్టు డ్రైవర్ మీద కట్టడం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయడం ఇది జరుగుతూ ఉంది. ఎవరో అంటే మనం ఇబ్బంది లేదు, మనం మాట్లాడుతున్నాము. ఎవరో ఒకళ్ళు మాట్లాడితే ఈ విషయం నోట్ చేసుకో. ఇది ఎంత సీరియస్ మ్యాటర్ సార్. మా ఊర్లో ట్రాఫిక్ మాత్రం భయంకరంగా ఉంది. ఆక్రమణ తీసేయాలి, ప్లస్ రోడ్లు బాగు చేయాలి. మట్టి గురించి, ట్రాఫిక్ గురించి, అలాగే లేఅవుట్ డెవలప్మెంట్ గురించి, ఆక్రమణలు చేసి అనధికార కట్టడాల గురించి, అలాగే ప్లాట్లు ఎప్పుడు డెవలప్ చేసి ఇస్తారు, ఈ 5-6 విషయాలు. అండ్ మా ఊర్లో వర్క్స్ ఎప్పుడు టేకప్ చేస్తారు, ఈ 6 విషయాలు మీరు ప్లస్ R5 జోన్ కూడా అసలు తేలిందా తేలలేదా అది కూడా చెప్పాలి. అది కూడా గ్రామ ఉందని చెప్పారు. ఎవరన్నా ఒకళ్ళు తీసుకొని వాళ్ళందరి తరఫున నేను కూడా వాళ్ళు అడిగారు కాబట్టి చెప్తాను సార్. మా నిడమల గ్రామం MTMCలో ఉందా లేకపోతే CRD పరిధిలో ఉందా అనేది అది కూడా క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది సార్. ఎలక్షన్ తర్వాత సంగతి అసలు డెవలప్మెంట్ CRD వాళ్ళు చేస్తారా, MTMC వాళ్ళు చేస్తారా? ఎటో కొట్టు అటో అన్ని ఉంచండి, ఇటు అన్న ఉంచండి. అటు ఇటు కాకుండా ఎవరు అడిగితే CRD వాళ్ళు అడుగుతాను, MTMC అంటారు, MTMC CRD అంటారు. ఎవరిని అడగాలేక పనులు మాత్రం గట్టిగా వసూలు చేస్తున్నారు. అందుకని మాది CRDలో ఉంది కాబట్టి, ల్యాండ్ ఎవిక్షన్ ఉంది కాబట్టి CRDలోనే ఉంచండి. గత 10 సంవత్సరాల నుంచిగా మా ఏరియా ఇటు సైడ్ ఎలక్షన్స్ కూడా లేవండి. కృష్ణకిషోర్ రెడ్డి గత 10 సంవత్సరాలుగా మా ఊరు ఇటు సైడ్ 29 గ్రామాల్లో కూడా ఎలక్షన్స్ కూడా జరగట్లేదు. ఎలక్షన్స్ జరిగితేనే అభివృద్ధి అనేది ఇక్కడ మెయిన్ ఏంటంటే మెయిన్ పార్టీ మీద వీళ్ళ మీద మెయిన్ కొంతమంది పరిస్థితుల మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఎలక్షన్ జరిగితే దాని ప్రభావం అనేది ఉండదు కాబట్టి, అదేవిధంగా ఏ ఊరు మట్టి ఆ ఊరికి యూజ్ చేయాలి. మా ఊరి మట్టి మొత్తం 100 కిలోమీటర్లు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి రోజు పగలు రాత్రి తేడా లేకుండా కొన్ని వందల లారీలు మీరు వచ్చి చూడండి. నిడమర్రు కంతేరు రోడ్డు అనేది ఎంత చిన్నదో, ఒక లారీ వెళ్తేనే మిగతా అన్ని ఆగిపోతాయి. అలాంటిది అసలు ఎవ్రీ 5 minutes 10 minutes కి ఒక లారీ 2 లారీలు చొప్పున రోజు కొన్ని వందల లారీలు అక్రమంగా తరలిపోతాయి. మరి ఇది CRD వాళ్ళకి మిగతా వాళ్ళకి తెలియకుండా జరుగుతుందంటే మాత్రం అది మనం నవ్వుకునేది తప్పితే వాళ్ళకి తెలియకుండా అనేది ఏది జరగదు. కాబట్టి కంపల్సరీ వాళ్ళకి అన్ని తెలిసే అక్రమంగా మాకేంటంటే కొంతమంది రైతులకి కోరీలో ఇచ్చారు. ఆ కోరిని పోర్చడానికో లేకపోతే మా ఊళ్ళో కొన్ని లోతట్టు ఇట్లా ప్రదేశాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రదేశాలు పోర్చడానికో లేకపోతే మా ఊరి గ్రామ ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉండాలి తప్పితే కొన్ని వందల కిలోమీటర్లు వెళ్ళి లారీల్లో వెళ్ళి ఇట్లా మనకి ముందనేది అభివృద్ధి తర్వాత ముందనేది ఆరోగ్యం అనేది ప్రతి మనిషికి ఆరోగ్యం ముఖ్యం. అభివృద్ధి అనేది తర్వాత ముందు ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి ప్రతి లారీలు వెళ్ళేటప్పుడు దుమ్ము ఇవన్నీ ధూళి అసలు భారీగా కనీసం నీళ్లు చల్లే అవకాశం లేదు. అడంగా ఎప్పుడు నెలకు ఒకసారి చల్లుతారు, ఒక రోజు 2 రోజులు చల్లుతారు, తర్వాత రోజు నుంచి మళ్ళీ మామూలే. వారికి ఉట్టి గొడవలు చేసే ప్రయోజనం లేదు. ఇలాంటి ఇవనేది ఎన్నోసార్లు ఇట్లా మేము CRD వాళ్ళకి వేరే వాళ్ళకి ఇట్లా చెప్పినా సరే కొన్ని గ్రూపుల్లో వాళ్ళ గ్రూప్లో పోస్ట్ చేసినా సరే కనీసం రిప్లై ఇచ్చే సమయం కూడా వాళ్ళకు ఉండట్లేదండి. థ్యాంక్ యూ. నేను కూర్చొని మాట్లాడతా, అక్కడికి రాలేనులే. ఇంకెవరన్నా మాట్లాడతారు తర్వాత ఇంకెవరైనా మాట్లాడదలుచుకుంటే దయచేసి. సార్, నా పేరు విజయభాస్కర్ రెడ్డి. నేను నిలబడి మాట్లాడలేను, దయచేసి కూర్చొని మాట్లాడతాను, మరోలా భావించొద్దు. ఓకే, ఎందుకంటే కొంచెం షుగర్ పేషెంట్ని, అందుకని దయచేసి అనుమతించండి. సార్, ఈ ఊర్లో మాకు దగ్గర నాకు కానీ నా భార్యకు కానీ మా అమ్మ పేరుని కొన్ని ఇచ్చారు, కానీ యాక్చువల్గా మా అమ్మ పేరుని లేవు. సుమారుగా ఒక 7 ఎకరాలు ఉన్నాయి. ఇంతకు ముందున్న SDC గారు రవీంద్ర గారు మా ఇంటికి 1 సంవత్సరం కిందట వచ్చారు ఇట్లాగే మా భూముల్ని సరెండర్ చేయమని. ఆయన మా మీద కక్ష కట్టి మేము మీకు ఆ వీడియో సాక్ష్యం కావాలంటే ఇస్తాను, 1 సంవత్సరం కింద ఆయన మాపై ఇంటికి వచ్చి చేసిన ఇవన్నీ కూడా. ఆ తర్వాత ఆయన కక్ష కట్టారు. ఇక ఆ తర్వాత ఆయన లాంగ్ లీవ్లో వెళ్ళారని విన్నాను. మాకు ఈ ఊళ్ళో ఉన్న అన్ని భూములను కూడా పని కట్టుకొని ఎక్కడో మాకు ఊరు నలుమూలలో ఉన్నాయి భూములు. ఆ నలుమూలలో ఉన్న భూములను కూడా ట్రంక్ రోడ్స్లో కానీ, LPS ఇన్ఫ్రాలో కానీ, LPS ప్లాట్ పార్సిల్లో కానీ అన్నిటిలో కూడా ఇరికిచ్చారు. దానివల్ల ఏమవుతుందంటే మా కుటుంబం మొత్తం ఆస్తి ఉండా కూడా ఇవాళ రోజున ఎలా జీవనాధారం పొందాలి అనేది మెయిన్ సమస్యగా అయిపోయింది.
ఓకే, ఇది మెయిన్ ప్రాబ్లం. ఎందుకు అట్లా కక్షపూరితంగా భూములు LPS లో ఇవ్వలేదని అట్లా SDC గారు ఎందుకు చేశారనేది మాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఆయన చాలాసార్లు అడిగాను. అదే మామూలుగా ఆఫీస్కి వెళ్ళి కూడా సార్ ఇట్లా మా భూములు అన్నీ కూడా దాంట్లో LAలో ఇచ్చారు నోటిఫికేషను. ఇదే నిడమరిలో మామూలుగా CRD ఆఫీస్లో అడిగినప్పుడు ప్రభుత్వం దగ్గర అలాట్ చేయని భూములు ఆల్రెడీ ఉన్నాయి. ఏంటి, పింక్ కలర్ వేసి కొన్ని ఇండస్ట్రియల్, గ్రీన్ జోన్ ఇండస్ట్రియల్ అని చెప్పేసి కొన్ని ఇంకా చుట్టుపక్కల ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఊరు దగ్గర నుంచి 5.5 కిలోమీటర్ల లోపులోనే ఉన్నాయి. అలాంటప్పుడు పనిగట్టుకొని ఎవరెవరైతే భూములు ఇవ్వలేదో ల్యాండ్ పూలింగ్ సిస్టంలో అలాంటి భూముల్లోనే ఏరికోరి ప్లానింగ్ డిపార్ట్మెంట్ మీదే, రెవెన్యూ డిపార్ట్మెంట్ మీదే, CRDA డిపార్ట్మెంట్ మీదే, పోలీస్ డిపార్ట్మెంట్ మీదే, గవర్నమెంట్ మీరే. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఏదైతే అనుకుంటుందో దానికి అనుకూలంగా పనిచేసే అనుబంధ సంస్థలు అయిపోయినాయి. గవర్నమెంట్ ఏమనుకుంటుంది, రాజధానిలో ఉన్న 29 గ్రామాల్లో ఏ రైతు వద్ద కూడా భూమి ఉండొద్దు, అది మాకు CRDA వాళ్ళకి చెందాలి. ఏ విధంగా అయినా సరే మీరు ప్రపోజ్ చేసే ఫ్లడ్ మిటిగేషన్ కానివ్వండి, బ్లూ జోన్ కానివ్వండి, గ్రీన్ జోన్ కానివ్వండి, బఫర్ జోన్ కానివ్వండి, దీనివల్ల ఏమవుతుంది, 29 గ్రామాల్లో భూముల్ని పూలింగ్లో తీసుకొని మీరేమంటున్నారో పూలింగ్లోనే ఇవ్వండి అంటున్నారు. దాని వెనకాల ముఖ్య ఉద్దేశం ఏంటి, పూలింగ్ అనేది ఈజియెస్ట్ ప్రాసెస్ అయిపోయింది. ఒకసారి రైతు 9.14 మీద ఏదైతే ఇర్రివోకబుల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటే తాను సంపాదించిన ఆస్తి మొత్తం ఒకసారి ఆ ఫామ్ మీద సంతకం పెట్టాడంటే పూర్తి హక్కులు తను, తన వారసులు, పుట్టబోయే తరాలు అన్నీ కూడా దానిపైన కోల్పోతున్నాయి. దానివల్ల CRDA వాళ్ళకి కానీ ప్రభుత్వానికి కానీ ఆ భూమిపై పూర్తి హక్కులు 9.14 మీద సంతకం పెట్టిన వెంటనే దక్కుతున్నాయి. కానీ రైతుకి ఇమీడియట్గా మీరు ప్లాట్ ఏమన్నా ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. మీరు ఎప్పుడు ఇస్తున్నారో ఆ భూములు తీసుకున్న తర్వాత వీళ్ళు ఇచ్చారని చెప్పేసి మెయిన్ ఆఫీస్కి లెటర్లు పెడుతున్నారు. ఆ భూమిలో ఎక్కడెక్కడ ప్లాట్లు అవైలబుల్ ఉన్నాయో అని చూస్తున్నారు. ప్లాట్లు అవైలబుల్ లేకపోతే ఆ 5.5 కిలోమీటర్ల డిస్టెన్స్ రూల్ని తీసుకొస్తున్నారు. వీలైతే ఎక్కడిస్తాము, లేకపోతే మా దగ్గర భూములు లేవు కాబట్టి ఇంకొకసారి ఎక్విషన్ చేసి ఆ భూముల్లో ఇస్తామని చెబుతున్నారు. ఇది ఈ విధంగా రైతులకి ఇంతవరకు మీరు మా ఊర్లో మేము ఇంతవరకు ఎన్నో వీడియోలు తీసాము, అప్లోడ్ చేసాము. ఇవన్నీ కూడా ఇవాళ రోజున కూడా మీరు వెళ్ళి చూసినట్టయితే ఈ ఎక్స్కవేటర్లు మట్టిని తవ్వుతూ ఉంటాయి. ఇంతవరకు ఒక్క అభివృద్ధి చెందిన ప్లాట్, నాకంటే ముందు ఆల్రెడీ చెప్పేశారు, ఒక్క అభివృద్ధి చెందిన ప్లాట్ ఒక్కటి కూడా పూలింగ్లో ఇచ్చిన రైతులకు ఒక్కళ్ళకి ఇవ్వలేదు. ఇది ఎప్పుడు జరిగిద్దని సమాధానం మీరు ముందు ఇంట్రొడక్షన్ స్పీచ్లో చెప్పారు. కానీ ఒక్క అధికారి కూడా అయ్యా ఇది 2 ఏళ్ళకి అయిద్ది, 10 సంవత్సరాలకు అయిద్ది, 20 సంవత్సరాలకు అయిద్ది అనే మాట ఎవరో చెప్పలేకపోతున్నారు. ఎందుకని చెప్పలేకపోతున్నారు, ఏదైతే LPSలో అగ్రిమెంట్లు మీరు చేశారో దాంట్లో ఆ లూప్ హోల్ని మీరు అట్టాగే పెట్టారు. అంటే మీ వైపు నుంచి బైండింగ్ ఏమి లేదు. మేము 2 సంవత్సరాల్లో ఇవ్వకపోతే 1 ఎకరా ఇచ్చిన రైతుకి సంవత్సరానికి 5 లక్షలు 10 లక్షలు నష్టపరిహారం అందిస్తాము అనేది ఒక కండిషన్ పెట్టండి. 29 గ్రామాల్లో ఎవరైనా పూలింగ్కి ఇవ్వకుండా ఉంటారా? ఉండరు. మీరేం చేస్తున్నారో మీ వైపున అంతా కట్టుదిట్టం చేసుకొని ఏ ఇబ్బంది అయినా పడాలంటే అది రైతులు మాత్రమే పడాలనే ఉద్దేశంగా ఆలోచన చేస్తున్నారు. ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది? ఇది ఎట్లా అంటే మీరు చేసుకున్న అగ్రిమెంటు మీ వరకు కరెక్ట్గా ఉండి రైతుల్ని బాధించే విధంగా ఉంటే ఇప్పుడు 12 సంవత్సరాలు అయిపోయింది. 12 సంవత్సరాల్లో ఇంతవరకు ఏమి అభివృద్ధి జరగల. ఒక ప్లాట్ ఇచ్చారు మీరు, 1000 గజాల ప్లాట్ రెసిడెన్షియల్ది ఇచ్చారు. ప్లాట్ ఇవ్వగానే సరిపోయిందా రైతుకి? సరిపోలా. దాన్ని ఏమంటున్నారు మళ్ళా, అయ్యా దీనికి సెట్ బ్యాక్లు పోతాయి, రోడ్డును ఫేసింగ్ని బట్టి అది 50 మీటర్ల రోడ్డు ఉందా, 40 మీటర్ల రోడ్డు ఉందా, 30 మీటర్ల రోడ్డు ఉందా అనే దాన్ని బట్టి సెట్ బ్యాక్లు పోతాయి. పోయిన తర్వాత ఆ రైతుకు నిజంగా మిగిలే భూమి ఎంత, అది ఎక్కడా చెప్పరు. ఎంతో ఒక దాని పర్సంటేజ్ వచ్చేసి ఆ తర్వాత FSI ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ తీసుకొని రండి, అది ఎంత ఇస్తున్నారు ఇవాళ రోజున మీరే ఆలోచన చేయండి. ఈ ప్లాట్లు వేసిన దాంట్లో కూడా మీరేమంటున్నారు, అయ్యా కొన్నేమో లో లెవెల్ ప్లాట్లు, కొన్నేమో మిడిల్ లెవెల్ ప్లాట్లు, కొన్నేమో హై లెవెల్ ప్లాట్లు. ఒకే సమానమైన ఏరియాలో భూములు ఇచ్చిన రైతులకి ఇంత వ్యత్యాసం ఎందుకు? ఇది ఆర్టికల్ 14 ప్రకారం వాళ్ళందరి మధ్య ఈక్వాలిటీ ఏదైతే ఉండాలో దాన్ని లేకుండా చేసినట్టు అయిపోతుంది కదా. అదేవిధంగా కమర్షియల్ జోన్లు, దాన్ని ఏమంటున్నారు, సెంట్రల్ విస్తా, నార్మల్ కమర్షియల్, కోర్ కమర్షియల్, సేమ్ అవి కూడా. అంటే ఇప్పుడు ఈ ఊర్లో కొంతమంది రైతులకు ఏవైతే కమర్షియల్ ప్లాట్లు ఇస్తున్నారో
మెయిన్ గవర్నమెంట్ జోన్కి కానీ ఎడ్యుకేషనల్ జోన్కి కానీ దగ్గరగా ఉన్న కమర్షియల్ ప్లాట్లు వచ్చిన వాళ్ళు ఉన్నారో వీళ్ళందరి విలువ ఒకటే అవుతుందా? కాదు కదా. వాళ్ళదేమో ప్రాస్పరస్ ఏరియా అవుతుంది. ఈ దూరంగా ఉన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళది నాన్ ప్రాస్పరస్ ఏరియా అవుతుంది. ఇది ఎప్పుడు అభివృద్ధి అయిద్దో తెలియదు. ఒకే సమయంలో ఒకే కాలంలో ఒకే రకమైన భూమి ఇచ్చి తిరిగి పొందే అభివృద్ధి విభిన్న రకాలుగా ఉన్నప్పుడు దానిని మీరు ఏ విధంగా జస్టిఫై చేస్తారు? దానికి మీరు సమాధానం చెప్పలేరు. ప్లస్ ఇంకేమంటున్నారు మీరు? ఒక రోడ్డు పక్కన బఫర్ జోన్ అంటున్నారు. ఈ రోడ్లు బఫర్ జోన్ల గురించి కానీ గ్రీన్ జోన్ గురించి కానీ మీ దగ్గర గవర్నమెంట్ దగ్గర భూమి ఉంటే, మీ దగ్గర ఒక 50,000 ఎకరాల భూమి ఉంది, రైతుల దగ్గర నుంచి 1 సెంటు కూడా తీసుకోలేదు, మీరు ఏ విధంగా ఖర్చు పెట్టుకున్నా ఎవ్వరికి ఏమీ అబ్జెక్షన్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన మొత్తం 53,000 ఎకరాలు దగ్గర 30,000 మంది రైతుల దగ్గర నుంచి తీసుకున్నారు. ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళను కూడా పూలింగ్లోనే రండి అని అంటున్నారు. ఎందుకని? పూలింగ్లో చాలా ఇబ్బంది తక్కువ ఉంటుంది. ఎక్విషన్కి వెళ్తే కోర్టు కేసులు కానివ్వండి, లేకపోతే నష్టపరిహారం కానివ్వండి. ప్రభుత్వానికి 12 సంవత్సరాల కిందట వాలంటరీ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అని ఈ స్కీమ్ని మొదలుపెట్టి ఇవాళ ఎండ్కి వచ్చేసరికి దాన్ని బలవంతపు భూసేకరణ దిశగా తీసుకెళ్తున్నారు. దానికి మీరు ఏ విధమైన జస్టిఫికేషన్ ఇస్తారు? ఒక వాలంటరీ స్కీమ్గా మొదలుపెట్టిన ల్యాండ్ పూలింగు 12 సంవత్సరాలు అయ్యేసరికి అదే 29 గ్రామాల్లో బలవంతపు భూసేకరణ దిశగా అధికారులు తీసుకెళ్తున్నారంటే దానికి వివరణాత్మకమైన విశ్లేషణ ఇవ్వాల్సిన బాధ్యత మీపై లేదా? అది చెబుతున్నారా? మీరు ఏ రోజైనా సరే ఇట్లా భూసేకరణ సభలు పెడుతున్నారో, భూసేకరణ సభ పెట్టి మీరేమంటున్నారు? అందరూ పూలింగ్లో రండి అని అంటున్నారు. కానీ భూసేకరణ సభ పెట్టి అయ్యా ముందు ఇదిగో ఈ ప్రాసెస్, ముందు 11 నోటిఫికేషన్ ప్రిలిమినరీ ఇస్తాం, ఒక 60 రోజులు సమయం ఇస్తాం, మీ అబ్జెక్షన్ తెలియపరచండి, దాని తర్వాత దానికి మీ అబ్జెక్షన్స్ అన్నిటికీ కూడా వివరణాత్మక రైటింగ్లో ఇస్తాం, దాని తర్వాత ఫలానా నోటిఫికేషన్ 19 ఇస్తాం, దాని తర్వాత కొంత సమయం ఇస్తాం మీరు కోర్టులకు వెళ్ళడానికి, దాని తర్వాత ఇదిగో డీడీకి వెళ్తాం, మీ భూములన్నిటినీ మేము సర్వేలు చేయిస్తాం, దాని తర్వాత అవార్డు స్టేజ్కి వెళ్తాం అని ఏ సభలో అయినా మీరు వివరంగా చెప్పారా? చెప్పట్లేదు. ఎందుకని చెప్పట్లేదు? ఎందుకనంటే మీ మనస్సు మొత్తం రైతుల దగ్గర నుంచి పూలింగ్లోనే భూమి తీసుకోవాలి అనే ఉద్దేశం ఉంది. అంటే మీరు ప్రీ డిటర్మైండ్ అయిపోయారు, రైతులు మొత్తం పూలింగ్లోనే భాగస్వాములు అవ్వండి అని. న్యాయపరంగా వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు, రైతులు భూములు ఎందుకు ఇవ్వలేదు అనే దాని గురించి మీరు ఏనాడైనా సరే ఈ 11 సంవత్సరాల్లో ఏ రైతునైనా అడిగారా? నేను ఇంతకు ముందు కూడా మా ఇంటికి సిఆర్డీఏ అధికారులు వచ్చినప్పుడు ఇవే క్వశ్చన్లు అడిగాను. అయ్యా మా భూములు మీరు వెంటనే తీసుకుంటున్నారు, కానీ మాకు వెంటనే మీరు ప్రతిఫలం ఇవ్వలేకపోతున్నారు, దీని మీద మేము కోర్టుకు వెళ్ళే అధికారం మాకు ఉంటుందా సిఆర్డీఏ చట్టంలో అంటే లేదు. గత 11 సంవత్సరాల్లో కవులు అందలేదు చాలాసార్లు ప్రభుత్వం మారినప్పుడు. ఆ రైతులు ఎల్పిఎస్లో ఇచ్చిన రైతులు కోర్టులకు కూడా వెళ్ళారు. కోర్టులకు వెళ్ళినా కూడా అప్పుడు ప్రభుత్వం ఏమని చెప్పింది? మా దగ్గర డబ్బులు లేవు, మేము ఇవ్వలేము అని చెప్పింది. మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత అప్పుడు వాళ్ళు కవులు ఇచ్చారు. ఇక్కడ ఏమైపోయింది? ఎల్పిఎస్లో ఇచ్చిన వాళ్ళేమో ఒక ప్రభుత్వానికి కొమ్ముగాస్తున్నారు, ఎల్పిఎస్లో ఇవ్వనాళ్ళు తటస్థంగా ఉండిపోయారు. ఇప్పుడు ఏమైంది? ఎల్పిఎస్లో భూములు ఇచ్చిన రైతులు ఏ ప్రభుత్వం అయితే రాజధానిని అభివృద్ధి చేయగలదో అదే ప్రభుత్వం ఉండాలని కోరుకుంటారు. దాంట్లో మనం తప్పు పట్టేది ఏమి లేదు. ఎందుకనంటే వాళ్ళు భూములు ఇచ్చి ఉండారు, వాళ్ళ భవిష్యత్తు మొత్తం దాని మీదే ఆధారపడి ఉంది, దాన్ని మనం తప్పు పట్టట్లా. కానీ మీ దగ్గర ఇప్పుడు 5,000 ఎకరాలు మిగిలి ఉన్నాయని చెబుతున్నారు. ఆ 5,000 ఎకరాలను మీరు స్పెండ్ చేశారా? సిఆర్డీఏ వాళ్ళ దగ్గర 5,000 ఎకరాలు మిగిలి ఉన్నాయి. అవి ఎందుకు స్పెండ్ చేయలేదు? అవి స్పెండ్ చేయకుండానే రైతుల దగ్గర మళ్ళా సేకరణ చేస్తామని ఎందుకు వస్తున్నారు? ఇంతకు ముందు కూడా నేను కొరగర్లో జరిగినప్పుడు సార్ని ఒక క్వశ్చన్ అడిగాను. సార్, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్కి 2015 నుంచి సుమారు 2,500 ఎకరాలు అలాట్ చేశారు. ఆ 2,500 ఎకరాలు యాక్చువల్గా రైతుకి ఇచ్చే భూముల్లో 10,000 ఎకరాలకు సమానం. ఎందుకనంటే రైతు 4 ఎకరాలు ఇస్తే రైతుకు తిరిగి వచ్చేది 1 ఎకరం మాత్రమే. ఇప్పుడు మీరు ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్కి 200 ఎకరాలు ఇచ్చారంటే రైతుకు తిరిగి ఇచ్చేది 800 ఎకరాలకు సమానం. ఇవాళ రోజున మీరు 800 ఎకరాలకు నోటీస్ ఇచ్చారు 29 గ్రామాలకు అని అంటున్నారు. 10,000 ఎకరాలు ఆల్రెడీ ప్రైవేటు వాళ్ళకు మీరు అలాట్ చేసి 2015లో అది ఏ విధంగా అలాట్ చేశారో ఫస్ట్ ప్రయారిటీ ఎవరో? భూములు ఇచ్చిన రైతులు. ఆ భూమి లేకపోతే మీరు రాజధాని కట్టేవాళ్ళు కాదు కదా. రాజధాని మొత్తానికి మూల ధనం, మూల భూమి మొత్తం ఇచ్చింది రైతులు. రాజధాని 29 గ్రామాల రైతులు. ప్రయారిటీ ఎవరవ్వాలప్పుడు? ప్రయారిటీ రైతులు అవ్వాలి. రైతులను వదిలేసి మీరు 12 సంవత్సరాలకు కూడా రైతుకు ఒక అభివృద్ధి అయిన ప్లాట్ కూడా ఇవ్వకుండా మొత్తం అంతా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్కి ఇచ్చేసి 10,000 ఎకరాలు సమానమైన భూమి, మరలా మీ దగ్గర ఒక 5,000 ఎకరాలు అంటే సమానంగా 20,000 ఎకరాల రైతులకు తిరగవలసిన భూమిని మీ దగ్గర పెట్టుకొని N1 నుంచి N18 రోడ్డు, E1 నుంచి E16 రోడ్లు, మొత్తం ఎంతైనాయి? 34 రోడ్లు.
యావరేజ్న ఒక్కొక్క రోడ్డు వెడల్పు 50 మీటర్లు, మొత్తం రోడ్ల పొడవు సుమారు 400 కిలోమీటర్లు. అంటే ఆ భూముల్ని మీరు లెక్కేస్తే సుమారు 7,000 ఎకరాలు ఓన్లీ ఇన్ఫ్రా ట్రంక్ రోడ్డు కోసం వేస్తున్నారు. ఇన్ఫ్రా రోడ్స్ వచ్చేసి 1,500 కిలోమీటర్లు అని చెబుతున్నారు. ఇన్ఫ్రా రోడ్డు వెడల్పు ఎంత అంటున్నారు? యావరేజ్గా 25 మీటర్లు. దాని కింద సుమారుగా ఒక 7,000 ఎకరాలు ఆ రోడ్ల కింద పెడుతున్నారు. బఫర్ జోను, గ్రీన్ జోను, ఈ మిగతావి నేను అసలు లెక్కే వేయలేదు. అంటే ఓన్లీ రోడ్డు కోసం 14,000 ఎకరాలు మీరు స్పెండ్ చేస్తున్నారు. ఎవరి భూమి అది? మీ సొంత భూమి అయితే, గవర్నమెంట్ సొంత భూమి అయితే ఏ రైతు ప్రశ్నించడు. అది రైతుల దగ్గర నుంచి 3 పంటలు పండే విలువైన భూమిని మీరు తీసుకొని దాని మీద విచ్చలవిడిగా మీరు రోడ్లు ప్లాన్ చేసి ఎప్పటికీ అభివృద్ధి అయితో చెప్పలేని స్థితిలో ఇప్పుడు ఇన్ని రోడ్లు వేశారో ఆ రోడ్లు నేను వీడియో తీశాను, 1 గంట అరగంట కూర్చొని N9లో. దానిలో ట్రాఫిక్ ఏంటి? వాళ్ళ రోజున అది కృష్ణానది ఒడ్డున మొదలవుతుంది, నిడమరు దగ్గరకు వచ్చి ఆగిపోతుంది. నిడమరు దగ్గరకు వచ్చి ఆగిపోయిన సందర్భంలో ఆ రోడ్డు యొక్క ఉపయోగం ఏంది? ఇప్పుడు పక్కనే NH16 ఉంది, అది విజయవాడ దగ్గర మొదలవుతుంది. మీరు మాట్లాడతారా సార్? నేను ఆయన మాట్లాడిన తర్వాత మాట్లాడు. ఎందుకనంటే ఇదే క్వశ్చన్ కాదు సార్. బ్రదరు ఇప్పుడు మీరెవరో మాకు తెలియదు. ఇదే క్వశ్చన్ మేము అక్కడ పెట్టారు చూసారా, భూసేకరణని ఉండవల్లి, కొరగల్లు, కనుమాక సభలకు కూడా ఎట్లనే కూర్చున్నాం. కానీ ఆయన డిస్టర్బ్ చేస్తున్నాడు కదా, ఆయన నన్ను చెప్పనీయట్లేదు. నేను అంటే సరే మాట్లాడు నువ్వు, నేను తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు కాదండి, ఇప్పుడు ఇదేమైతుంది, ఈ గొడవ ప్రతిసారి జరుగుతుంది. మాట్లాడే వాళ్ళని మాట్లాడనివ్వట్లేదు. మేము అడిగే ప్రశ్నలో కొంతమందికి రుచించకపోవచ్చు, ఎందుకనంటే వాళ్ళు ప్రైవేట్ ఇన్వెస్టర్లు అయ్యి ఉండొచ్చు. నా మనవి ఏమిటంటే వారిని మేము కలవడం ఇది మొదటిసారి కాదు. వారు ఇంతకుముందు కలిసినప్పుడు కూడా సుదీర్ఘంగా అన్ని విషయాలు ప్రస్తావిస్తారు. వారు ప్రస్తావించిన విషయాల్లో ఒక 70% 80% విషయాలు పోయినసారి కూడా మేము కలిసినప్పుడు ప్రస్తావించారు. కాబట్టి వారు ఏం మాట్లాడారు, వారు ప్రస్తావించే విషయాల మీద బ్రాడ్గా మాకు అవగాహన ఉంది. వారిని మేము ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే, మీరు 5 నిమిషాలు 7 నిమిషాలు మాట్లాడారు, నో ప్రాబ్లం. మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు 1 నిమిషంలో ముగిస్తే మిగతా వారు కూడా మాట్లాడతారు. మీరు మాట్లాడే విషయాలన్నీ ఆల్రెడీ నేను నోట్ చేసుకున్నా, నాకు అవగాహన. ఇంతకు ముందు కూడా 2 సార్లు ఒకసారి మీరు ఇలాగే సుదీర్ఘంగా మాట్లాడారు కాబట్టి మా ఇద్దరికి కూడా అవగాహన ఉంది. మీరు 1 నిమిషంలో మీరు ముగించగలిగితే నేను మిగతా వారి ప్రశ్నలు కూడా తీసుకొని సమాధానం మాట్లాడేటప్పుడు మనం మాట్లాడతాం. ఇబ్బంది కాదు సార్. అంటే ఒక అర నిమిషం లోపల దయచేసి మీరు ముగిస్తే అందరికీ కూడా అవకాశం ఇస్తాం. నేను ఇప్పుడే మాట్లాడండి. మీరు మాట్లాడేదాన్ని మీరు ఇంతకు ముందు మాట్లాడినప్పుడు కూడా మేము పూర్తిగా విన్నాము, ఇప్పుడు కూడా వింటాము. అయితే ఒక 7-8 నిమిషాలు ఆల్రెడీ అయింది కాబట్టి ఒక నిమిషంలో మీరు పూర్తి చేస్తే తర్వాత ఇతరులు కూడా వారి అభిప్రాయాలు చెప్పాలనుకుంటున్నారు, వారిని కూడా మనం ఆలోచన. కరెక్ట్ సార్, నేను చెబుతుంది. సో ప్లీజ్ కంక్లూడ్ ఇన్ ఎ మినిట్. నో ప్రాబ్లం. నేను ఇప్పుడే కంక్లూడ్ చేస్తాను సార్. కానీ నేను ఏదైతే ఇప్పుడు అడిగానో క్వశ్చన్లు, ఇంతకు ముందు కూరగాయల్లో ఒక 5-6 నిమిషాలు ఏదైతే అడిగానో వాటన్నిటికీ కూడా మీరు ఎవరు సమాధానం ఇవ్వలేదు. మామూలుగా మీరు విన్నారో ఆ కూరగాయల సభని అర్ధంతరంగా ముగించుకొని వెళ్ళిపోయారు. సో మాకు ఈ సమస్య చెప్పుకోవడానికి సేకరణ సభ అని చెప్పేసి సమస్య చెప్పుకోవడానికి ఇప్పుడు 20 మంది 40 మంది రైతులు ఉన్నారు. అందరూ మాట్లాడొచ్చు, మాట్లాడలేకపోవచ్చు. మాట్లాడితే వెల్ అండ్ గుడ్. కానీ మాట్లాడే వాళ్ళకి సరైన సమయం ఇచ్చి విషయం చెప్తే బాగుంటుంది. మీ సమయం పూర్తి చేసే లోపల పరిణామాలు ఓకే, మీరు సమాధానం చెప్పాల్సింది చెప్తాం, అది మా బాధ్యత. అదే సార్, మీరు విషయం కంక్లూడ్ చేస్తే బాగుంటుంది. లేదు సార్, మాట్లాడడానికి సరైన సమయం ఇచ్చి ఇంకొక సభని కండక్ట్ చేయండి అని అడుగుతున్నాను. ఇదిగో సార్ ఇచ్చానని నేను భావిస్తున్నాను. మీరు ఇప్పుడు కూడా ఇంకేమైనా ఉంటే 1 నిమిషం మాట్లాడి. ఒక నిమిషంలో అయ్యేది కాదు సార్, అది 1 నిమిషం. ఇప్పుడు మా జీవితాలతో సంబంధించిన భూమిని మీరు తీసుకునేటప్పుడు 1 నిమిషంలో మీరు చెప్పమంటే అది చెప్పడానికి నాకు కుదరకపోవచ్చు, నాకే కాదు ఎవరికి కుదరకపోవచ్చు. సరే, ఎవరన్నా చెప్పేవాళ్ళు ఉంటే ఆ నిమిషాలన్నీ అయిపోయిన తర్వాత సమయం మిగిలితే నాకు ఇవ్వండి అని నేను కోరుతున్నాను. పర్లేదు, మీరు మాట్లాడారు కాబట్టి ఆల్రెడీ ఇంత సమయం మీరు కంప్లీట్ చేయండి. బట్ ఓకే, మీరు రాతపూర్వకం కూడా మీరైనా, నేను కనపడుతున్నాను లేదో వీడియోలో, ఒకసారి మీరు కొంచెం ముందునైనా పక్కన జరిగితే కనపడుతుంది. సో రాతపూర్వకంగా కూడా నాకు కానీ ఇక్కడ ఎల్ఏఓ గారికి కానీ ఈ రోజే కాదు ఏ రోజైనా మీకు ఇచ్చే పూర్తి హక్కు, అధికారం మీకు ఉంది. మీరు రాతపూర్వకంగా మీరు ఒకవేళ 5 నిమిషాలు 10 నిమిషాల్లో చెప్పలేను అనుకుంటే ఇంకా విడమర్చి మీరు రాసి కూడా మాకు మీ అభ్యర్థన కానీ అబ్జెక్షన్ కానీ మీరు సబ్మిట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ దయచేసి మీ పేరు చెప్తే. నా పేరు వీరారెడ్డి అండి. నా 2 ఇష్యూస్ ఉన్నాయి. నాది వైఫ్ పేరుతోటి, కే లక్ష్మి పేరుతోటి N10 రోడ్లో 2018లో భూమి సేకరించారు. రోడ్ వేయటం అయిపోయింది. 2 years మాత్రం కౌలు ఇచ్చారు. ఎంత మట్టుకు సోఫార్
ప్లాట్ కానీ ఈ కౌలు కానీ ఇవ్వలేదు. ఈ దాదాపు సిఆర్డి ఆఫీస్లో కూడా తిరిగాను, రాయపూడి ఆఫీస్లో 2 సార్లు కంప్లైంట్ చేశాను. ఇంత మట్టుకి రెస్పాన్స్ అయితే లేదు. మీ పేరండి? కొమ్మారెడ్డి లక్ష్మి. అండ్ సెకండ్ ఇష్యూ వచ్చేసి ఇది మా ఫాదర్ పేరు ప్రాపర్టీస్ ఉన్నాయండి. ఆయన చనిపోతూ నాకు రిజిస్టర్డ్ బిల్ చేశాడు. నా పేరుతోటి మ్యూటేషన్ కాల. ఇప్పుడు నేను సిఆర్డి ఆఫీస్లో రెవెన్యూ వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళు ఏమన్నారు, అన్ని ప్రాసెస్ అంతా చూశారు. బట్ సిఆర్డిఏ నుంచి ఎన్ఓసి తీసుకురావాలంటున్నారు. మరి ఈ ఎన్ఓసి వస్తే కానీ నేను కూలింగ్కి ఇవ్వడానికి కానీ లేకపోతే ఫర్దర్గా నాకు అమ్ముకోవడానికి కానీ అవకాశం లేదు. నిన్నటి దాకా రవీంద్ర గారు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళారన్నారు, కొత్త ఆయన వచ్చారన్నారు. ఈయనైతే నేను కలవలేదు. బట్ నాకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎన్ఓసి కావాలి. మీరు 914 ఇచ్చున్నారా అండి? 93 ఇచ్చున్నారా లేదా ఇంకా ఇవ్వాలనుకుంటున్నారా? ఇవ్వాలనుకున్నా. అంటే 93 ఇచ్చున్నారా లేదా? ఓకే, ఇవాళ రేపట్లో ఇప్పించేస్తాం. ఒకసారి నోట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. బట్ మన ఫ్రెండ్ ఇందాక మాట్లాడుతూ రియాల్టర్స్ అంటున్నాడు. నేను రియాల్టర్ని కాదండి, నేను సఫరర్నే. నిన్ను రియాల్టర్ అనలేదు బ్రదర్, మాకున్న అనుభవాన్ని చెప్తున్నా. ఇబ్బంది ఏం లేదండి. వ్యాపారం చేసుకోవచ్చు, ఎలా చేసుకున్నా కూడా మన బ్రతుకు కోసం ఏమైనా. నిన్ను అనలేదు, నేను రియాల్టర్. మాకు జరిగిన అనుభవాలను చెబుతున్నా. కొడగర్లో పెనుమల్లో ఉండవల్లో మాకు జరిగిన అనుభవాలు చెబుతున్నా. 47 సెంట్లు ఉందండి. 47 సెంట్లు 36 సెంట్లు 11 సెంట్లు ఉంది కదండి. ఇంకా 11 సెంట్లు ఇక నీకు లేదు, మేము రాసేసాము. వాళ్ళు రాసేటపోయిందండి. నా భూమి ఇది స్టాంపులు ఉండే, నేను కొనుక్కున్న భూమి అది. కాసు పలుకు ఉంది, అన్నీ ఉన్నాయి. భూమి కూడా వచ్చారు, భూమి కూడా చచ్చిపోనే ఉంది. ఓకే అండి, జయరామ్ రెడ్డి గారు నేను మాట్లాడేటప్పుడు మాట్లాడతా. ఇంకెవరైనా మాట్లాడదలుచుకున్నారండి? అదే సేమ్ అదే నాది కూడా 111D లో 45 సెంట్ మిస్ అయింది అంటున్నారండి. నా భూమి నాలో పట్టాలో ఉంది, పేపర్లో ఉంది, అయినా 45 సెంట్ నాది మిస్ అయిందని చెబుతున్నారు. నమస్తే అండి, నా పేరు దండావదయ్. మా ఈ ఊరమ్మటే మెలతోట. గత 35-40 సంవత్సరాల నుంచి మేము హార్టికల్చర్ చేస్తున్నామండి. మాకు వాటర్ సోర్స్ వచ్చేసరికి ఓపెన్ వెల్స్ ఉన్నాయి, తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్ ఇవన్నీ ఉన్నాయండి. తర్వాత ఊర్లో పెద్ద చెరువులో 2 ఉన్నాయండి. సో ఏంటంటే మీరు 30,000-40,000 కౌలు ఇస్తా అంటున్నారు ఎకరానికి. మాకు 1,50,000 కౌలు ఇస్తాం పూల తోట. గత 30 సంవత్సరాల నుంచి పూల తోట ఊర్లో ఎవరిననే చెబుతారు మా పేరు. సో ఇప్పుడు మాకు ఎందుకని జరీఫ్ ప్యాకేజ్ ఇవ్వట్లేదు 1,400. అంటే ఊరు మొత్తానికి 1,250 ఇస్తారంటే అది ఒప్పుకునేది కాదు. మాకేంటంటే మేము మల్లి తోటలు ఉన్నాయి, వాళ్ళు అడిగారు అడగలేదు మాకు అవసరం, మేము అడుగుతున్నాం. మాకు 1,450 ఇవ్వండి. అది మీకు కూలింగ్ కావాలంటే 1,450 ప్యాకేజ్ కూడా పెట్టాలి. ఎందుకంటే మేము చాలా నష్టపోతాం. మాకు ఇప్పుడు కౌలే 1,50,000 కౌలు ఎకరానికి. సో అదొక ఇష్యూ. తర్వాత సెకండ్ వచ్చేసరికి ఇప్పుడు మన రాజధానిలో వచ్చేసరికి ఎస్ఆర్ఎం, విట్, అమృత ఇవన్నీ యూనివర్సిటీస్ ఉన్నాయి కదా. ఇప్పుడు మేము వెళ్ళి వాళ్ళని అడగాల, లేకపోతే ఫ్రీ సీట్స్ కావాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి, లేకపోతే ఏంటి? గత 3 సంవత్సరాల నుంచి మా దగ్గర ఫీజు కట్టించుకుంటున్నారు. మా ఉంది 3-4 లక్షలు కట్టించుకుంటున్నారు సంవత్సరానికి.
4,10,000 అంట సంవత్సరానికి. మాకు ఇప్పుడు రాజధానిలో ఆధార్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఆ, ఇవన్నీ ఒకసారి పిల్లలకి అలాగా ఇప్పుడు నెక్స్ట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ వస్తే ఎన్ని సంవత్సరాలు ఫ్రీ ఇస్తారు, వాటిల్లో వీటిలో అడ్మిషన్స్ ఎలా ఇస్తారు, అది తర్వాత గ్రామ కంటాలు పడితే వెళ్తారండి. ఇప్పుడు R&B రోడ్ యాక్సెస్ ఉంది, ఇప్పుడు తాడికొండ నిడమరు రోడ్డు ఉంది, ఆ రోడ్డు పక్కన పొలాలకి లేకపోతే ఊరు లోపల పొలాలకి వీటన్నిటికీ ఒకటే ఇస్తాను అట్లా. కాకపోతే 2013 అంతకంటే నోటిఫికేషన్ ఇవ్వక ముందే ఊరు ఆనుకొని ఉన్న పొలం ఉంది, ఇప్పుడు మా బాబాయ్ పొలం ఒకటి ఉంది. సో అదేంటంటే 2000 అది అగ్రికల్చర్ ల్యాండ్ ఫిట్ టు బి రెసిడెన్షియల్. గజాల్లోకి లేదండి, అగ్రికల్చర్ ల్యాండ్ ఫిట్ టు బి రెసిడెన్షియల్. ఇప్పుడు ఈ పొలం తర్వాత మిగతా అన్ని కన్వర్ట్ చేస్తున్నారు, కానీ మా బాబాయ్ కన్వర్ట్ చేసుకోవాలి, తర్వాత చేసుకుందాం మాకు ఇప్పుడు అవసరం లేదని చెప్పేసి. సో వాటన్నిటికీ ఇప్పుడు 12 రోజులు పెడతానంటే అట్లా కుదిర్చేయాలి. అదండి. ఒక నిమిషం అండి, దయచేసి రైతులు మాట్లాడిన పాయింట్ మీద కాకుండా కొత్త పాయింట్ ఉంటే మీరు మాట్లాడితే సార్ నోట్ చేసుకొని మళ్ళీ రిపీట్ అవ్వకుండా వాటన్నిటికీ సార్ ఆన్సర్ చెప్తారు. సార్ నా పేరు పురుషోత్తం అండి. సార్ N7 రోడ్లో మాది ఇల్లు పోతున్నాయి. అయితే మేము రోడ్లో షాప్లో ఒకటి కట్టుకున్నాం, అది కమర్షియల్ కింద వచ్చింది, అది రోడ్ ఎంక్రోచ్మెంట్ సార్. అయితే దానికి సార్ లాస్ట్ టైం గ్రామ సభలో కూడా మా అబ్జెక్షన్ మీకు చెప్పాను సార్. వచ్చినప్పుడు మాకు షాప్ ఎస్టిమేషన్ చేసి నష్టపరిహారం కూడా ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ప్రెసెంట్ ఏమో దానికి జీవోలు ఏం లేదు, సో మేము దానికి ఏం కాంపెన్సేషన్ ఇవ్వమని చెప్పేసి అంటున్నారు సార్. సైట్ కానుకునే ఉన్న షాప్ సార్ ఇది. ఆ షాప్ వచ్చేసరికి రోడ్ లో ఎంక్రోచ్ అయ్యింది అన్నారు. అది కమర్షియల్ కాబట్టి ల్యాండ్ కాకపోయినా కానీ ఆ స్ట్రక్చర్ వాల్యూ అన్నా కొంచెం మాకు స్ట్రక్చర్ వాల్యూ మాకు కొంచెం కాంపెన్సేట్ చేస్తే బాగుంటుంది సార్. మాకు మిమ్మల్ని అనేక సార్